అండి. చక్కగా మనకి చూస్తున్నారు కదా, ఏంటి అర్థమైపోతున్నట్టుంది మీకు. నోరూరిపోయే రవ్వ లడ్లు అండి, రవ్వ రొట్లు అండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈజీగా 10-15 నిమిషాలలో 3 ఐటమ్స్తో తొందరగా రెడీ అయిపోయే రవ్వ లడ్లు అండి. చాలా టేస్టీగా ఉంటాయి. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే చూడండి, చక్కగా మనకి ఇదిగోండి నోరూరిపోయే రవ్వ లడ్లు చక్కగా తయారైపోతున్నాయండి. ఇవి కావాలనుకుంటే మనం ఒక కళాయి పెట్టుకొని మనం 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కదండి, మేము 2 స్పూన్లు వేసుకోవాలి. చేర్చుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఒక కప్పు జీడిపప్పు, ఒక అరకప్పు కిస్మిస్లు వేసి బాగా వేయించుకోవాలండి. లైట్గా గోల్డెన్ షేప్ వచ్చేటట్టుగా వేయించుకోవాలండి. లైట్గా గోల్డెన్ షేప్ వచ్చేటట్టుగా చక్కగా మనకి అయిపోయాయండి. గోల్డెన్ షేప్ వచ్చింది కదా, ఇది వేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇదిగోండి ఒక పెద్ద కప్పు అండి. ఈ కప్పుతో ఒక కప్పు రవ్వ తీసుకోవాలి. రవ్వ వేసి బాగా సిమ్లో పెట్టి ఇది చక్కగా మనం నేతిలోనే వేయించుకోవాలండి. నేతిలో వేయించుకొని చిన్న సిమ్లో పెట్టుకొని నీట్గా వేయించుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. రవ్వ తెల్లగా ఉంటుంది కదా, కొంచెం గోల్డెన్ షేప్లో వచ్చేట్టుగా కలర్ చేంజ్ అయ్యేట్టుగా లైట్గా వేయించుకోవాలి. వేయించుతున్నాం కదండి, మంచి స్మెల్ వస్తుందండి. ఎంత బాగుంటుందంటే రవ్వ లడ్లు ఇలా కూడా ట్రై చేయండి. రవ్వ లడ్లు చాలా బాగుంటుందండి. ఈజీగా చక్కగా మనకి కలర్ చేంజ్ అయిపోయింది కదా, ఈ రవ్వ కూడా చక్కగా మనకి కలర్ ఇందాక వైట్ వేసాం కదా, ఇట్లా కలర్ కూడా చేంజ్ అయిపోవాలి. సిమ్లో పెట్టుకొని చక్కగా వేసుకోవాలి. రవ్వ బాగా వేస్తే రవ్వ ఎంత బాగా వేగితే అంత బాగుంటాయండి రవ్వ లడ్లు. రవ్వ వేగేదాన్ని బట్టి లడ్లు బాగుంటాయి మనకి. అయిపోయినాయండి. ఇప్పుడు ఇందాక మనం ఇది తీసుకున్న జీడిపప్పు, ఇది తీసుకున్న వేయించుకొని పక్కన పెట్టిన దాంట్లోకి ఈ రవ్వ వేసేసుకోవాలండి. అదే బాండీలో ఒక పావు కప్పు వాటర్ పోసుకోవాలి. కప్పు వాటర్ అంటే మనము ఈ కాలుతుంది కదండి, కంచారెక్కి గడ్డకి అని చెప్పేసి పావు కప్పు పంచదార, పావు కప్పు పంచదార, పావు కప్పు పంచదార వేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా ఇది కొంచెం లైట్గా పాకు వచ్చేటట్టుగా కొంచెం వేసుకోవాలి. పాకు చక్కగా మనకు అయిపోయిందండి. పాకు అంటే పావు కాదండి, ఇది కొంచెం లైట్గా మెత్తగా కాకుండా పావుకు రాకుండా కొంచెం మెత్తగా కాకుండా బరక ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను మెత్తగా పట్టకుండా ఇప్పుడు ఇవన్నీ దీంట్లోకి సిమ్లో పెట్టుకొని బాగా పూర్తి కట్టేసి ఈ రవ్వంతా దీంట్లో పోసేసుకోవాలండి. ఈ రవ్వంతా మనం పోసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇట్లా ప్లేట్లో చేసేసుకొని చల్లారిందండి. ఇప్పుడు చల్లారినాక ఇదిగోండి ఒక కప్పు పాలండి. పాలతో చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చల్లార్చి కాగబెట్టుకున్న ఒక కప్పు పాలు ఇలా పోసుకొని కొంచెం పాలు పోసుకొని ఇట్లా ముద్ద చేసుకోవాలండి. చేతిలో కలుపుకొని బ్లౌజ్ ఉంటే బ్లౌజ్ వేసుకోవచ్చు, నార్మల్గా ఉంటే నార్మల్గా వేసుకోవచ్చు. ఇట్లా కలిపేసుకోవాలండి. ఇట్లా కలిపేసుకొని ఇలా మనం ముద్ద చేసుకోవాలండి. ఇలా ముద్ద మన ఇష్టం అండి. పెద్దదిగా ఉంటే పెద్దది, చిన్నదిగా ఉంటే చిన్న సైజు, మన పిల్లలు పెట్టి తినేదంటే కొంచెం. నేనైతే మోయనం సైజు చేస్తున్నానండి. ఇదిగోండి ఇలా మోయనం సైజు చూసారా, చక్కగా లడ్డు వచ్చేసింది. ఇలా అనగానే లడ్డు వచ్చేసింది. ఇలా లడ్డు చుట్టేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవడం, సర్వీస్ చేసుకోండి. చక్కగా మనకి లవ్ లడ్లు ఎంత బాగున్నాయి చూసారా. ఇలా చేసుకోండి చక్కగా కొలతలతో, చాలా బాగుంటుందండి టేస్టీ. చూస్తున్నారు కదా, ఏంటి అర్థమైపోతున్నట్టుంది మీకు. నోరూరిపోయే రవ్వ లడ్లు అండి, రవ్వ రొట్లు అండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈజీగా 10-15 నిమిషాలలో 3 ఐటమ్స్తో తొందరగా రెడీ అయిపోయే రవ్వ
లడ్లు అండి, చాలా టేస్టీగా ఉంటాయి. దీనికి కావాల్సిన పదార్థాలు దీన్ని తయారు చేసే విధానంలో మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం. చూడండి, చక్కగా మనకి లవ లడ్లు తయారైపోయినాయండి. పక్కగా చక్కగా నీట్గా రెడీ అయిపోయినాయండి. చూసారా లవ లడ్డు ఎంత బాగుందో, డ్రై ఫ్రూట్స్తో లవ లడ్డు చాలా బాగుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నోట్లో వేసుకుంటే జారిపోయింది. మనం కొంచెం లైట్గా పాకు కూడా పెట్టాం కాబట్టి ఎక్కడ పంచదార కూడా పెద్దగా తగలదు, స్మూత్గా బాగుంటుందండి. లవ లడ్డు తయారు చేసుకోండి. మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా, లైక్ చేయట్లా, షేర్ చేయట్లా ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్, ఒక లైకే కదా అడిగేది. ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, పక్కన బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.